ఇళ్ల స్థలాలు లేని కారణంగా ఆ నిరుపేదలకి ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో ఇప్పటికే ఒక ప్రణాళిక తయారు చేశాం. గ్రామ ప్రాంతంలో ఎలానైతే ఇళ్ల స్థలాలు ఉన్న వాళ్ళు కట్టుకుంటున్నారో పట్టణ ప్రాంతాల్లో నివసించే వాళ్ళకు కూడా మొదట విడత ఇచ్చిన దాంట్లో ఇళ్ల స్థలం ఉన్న వాళ్ళకి ఇచ్చాం. ఇళ్ల స్థలము లేని వాళ్ళకి కూడా G+3 గ్రౌండ్ +3 ఫ్లోర్స్ ఇచ్చి కట్టి ఆ పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలనే కాన్సెప్ట్ ని ఆల్రెడీ ఫైనల్ చేశాం. పట్టణ ప్రాంతాల్లో ఉండే నిరుపేదలకు కూడా పేదవాడి కష్టం తెలిసిన ఈ ప్రభుత్వం అక్కడ కూడా ఇందిరమ్మ ఇల్లు 100% ఇస్తాం. అంతేకాదు వారు గొప్పలు చెప్పిన 2 BHK గురించి కూడా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆనాటి ముఖ్యమంత్రి గారు ఆ తర్వాత చెప్తుండేవారు. టీవీలలో పేపర్లలో ఫ్రంట్ పేజీల్లో ఎంచుకునేవాళ్ళు. ఈ ఎన్నికలు అవడంతోనే ఇటువంటి బొమ్మన్న ఇల్లు మీకు కట్టిపిస్తానని బొమ్మనైతే చూపించారు కానీ చివరికి చెక్క బొమ్మ లాంటి ఇల్లును కూడా ఆ పేదవాడికి అందించలే. వారు ఏవైతే అసంపూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 62-63 వేల ఇళ్లు మండిగోడలతో వివిధ ప్రాంతాల్లో ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో దర్శనమిస్తున్నాయి. అటువంటి వాటిలో ఇప్పటికే సుమారు 32-31 వేల ఇళ్లు కంప్లీట్ చేసి ఇళ్ల స్థలం లేని నిరుపేదలకు ఇప్పటికే ఎలకేషన్ ఇచ్చాం. మిగిలిన వాటిని కూడా ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్న అసంపూర్తిగా ఆనాటి ప్రభుత్వం నిర్మించిన 2 BHKలు కంప్లీట్ చేసి నిరుపేదలకి చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ఆ నిరుపేదలకు కూడా ఇవ్వటం జరుగుతుంది. అంతేకాదు సంక్షేమ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం వచ్చిన మొదటి 2 రోజుల్లోనే ఆర్టీసీ బస్సు ఆడబిడ్డలకి ₹1 ఛార్జీ లేకుండా రవాణా సౌకర్యం కల్పించాం. పేద పిల్లలు హాస్టల్లో చదువుకునే పిల్లలకి 40% డైట్ ఛార్జీలు పెంచాం. 200% పేద ఆడపిల్లలు ఎవరైతే స్కూళ్లలో చదువుకుంటున్నారో 200% డైట్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాం. ఆనాటి కోళ్ల ఫారాలు మూతపడ్డ రైస్ మిల్లుల్లో ఉన్న ఆ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నింటినీ ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ప్రతి నియోజకవర్గానికి 25 ఎకరాలలో 200 కోట్ల రూపాయలతో యుద్ధ ప్రాతిపదిక మీద ప్రతి నియోజకవర్గంలో పనులు జరుగుతున్నాయి. ఇలా పేదవాడికి అండదండలుగా ఉండే విధంగా ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి, పేదవాడికి సాయం చేసే ఉండాలి అనే విధంగా ఈ ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుంది. అంతేకాదు వైద్యం విషయంలో, విద్య విషయంలో కూడా ఈనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము చేపట్టని మంచి పాలసీలతో విద్యా వైద్యానికి ఈ ప్రభుత్వం ప్రధానమైన టాప్ ప్రయారిటీ ఇచ్చి ఆ కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఇప్పటికే 71,000 ఉద్యోగాలు నా నిరుద్యోగ తమ్ముళ్ళకి ఈ ప్రభుత్వం ఇచ్చింది. రైతును రాజు చేసే దాంట్లో 2 లక్షల రూపాయల రుణమాఫీని మొదటి 9 నెలల్లోనే చేశాం. రైతు భరోసా 12,000 రూపాయలు ప్రతి ఎకరానికి ఇచ్చాం. వరేస్తే ఉరేనని ఆనాటి దొర చెప్తే వరేసిన రైతుని రాజును చేస్తామన్న దాంట్లో భాగంగా సన్నవడ్లకి క్వింటాలకి మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఇచ్చాం. ఇలా 360 డిగ్రీస్లో అన్ని సెక్టార్లకు అన్ని వ్యవస్థలకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఈ ప్రభుత్వం నిరంతరము పేదవాడికి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే దాంట్లో కానీ అభివృద్ధిని చేసే దాంట్లో కానీ ఎక్కడా తగ్గకుండా 24 గంటల్లో ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ సహచర కేబినెట్ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ సుమారు 16-17 గంటలు సెలవు తీసుకోకుండా ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాల్లో చేసిన అస్తవ్యస్తంగా ఈ రాష్ట్రాన్ని చెల్లా చెదురు చేస్తే దాన్ని కూడగట్టుకొని ప్రజా ప్రభుత్వం పేదవాడికి ఉపయోగపడే విధంగా సంక్షేమ కార్యక్రమాలు అందించే విధంగా ఈ ప్రభుత్వం చేసుకుంటూ వస్తుంది. అందుకనే ఏ ఎన్నికలు వచ్చినా రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉండే ప్రజలు అండదండలుగా ఉన్నారు. ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా 100% అర్బన్ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని మనస్ఫూర్తిగా దీవిస్తారని ఆశీర్వదిస్తున్నారని గ్రహించే ఆనాటి మాజీ మంత్రులు నోరు పారేసుకోవటం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారిని మిగిలిన ముఖ్యుల మీద వారి అవాక్కులు చవాక్కులు అసభ్య పదజాలాలతో మాట్లాడే తీరును కానీ మనకి స్పష్టంగా కనిపిస్తుంది. దీన్ని గమనించిన రాష్ట్ర ప్రజలంతా ఎలానైతే గతంలో బుద్ధి చెప్పారో, ఎలానైతే గతంలో వారికి వారి సంస్కారానికి వారి ఆలోచనలకి గుణపాఠం చెప్పారో, ఈ ఎన్నికల్లో మరింత గుణపాఠం చెప్పటానికి సిద్ధంగా ఉన్నారని మనస్ఫూర్తిగా నేను తలంచుతున్నాను. రేపు ఫలితాలు కూడా అంతే వస్తాయి.